నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ధనం మూలం ఇదం జగత్ అన్నట్టు ఈ ప్రపంచమంతా డబ్బు చుట్టూనే తిరుగుతుంది. కానీ డబ్బు మాత్రం మరో దారి చుట్టూ తిరుగుతుందని మీకు తెలుసా? కానీ ఇది నిజం. మన దేశంలో డబ్బంతా అధికారం చుట్టూ తిరుగుతుంది. దీనిని కాదని కొట్టిపారేసేవాళ్లు ఉన్నారు. వారి దృష్టిలో అధికారమే డబ్బు చుట్టూ తిరుగుతుందని అంటారు. ఎవరి మాట నిజమైనా డబ్బు, అధికారం రెండు ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూనే ఉన్నాయి. పార్లమెంట్లో నిలబడి భగవంతుని సాక్షిగా ప్రమాణ స్వీకారాలు చేసే వాళ్లంతా ప్రజాసేవ కోసం వచ్చిన వాళ్లే అనుకుంటే మనం ఓటులో కాలేసినట్లే. ఎందుకంటే అందులో ప్రజాసేవంటే కూడా తెలియని వాళ్ళు చాలా మందే ఉన్నారు. సొంత పనులు చూసుకోవడానికి వచ్చిన వాళ్లు ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేసి నెగ్గాలంటే పార్టీ టికెట్ కొనుక్కోవడం దగ్గర నుంచి ప్రచారం పూర్తి చేసి ప్రజల్ని ప్రలోభాలకు గురి చేసేంత వరకు లెక్కేస్తే కనీసం 50 కోట్లు ఖర్చు పెట్టాల్సిందే. ఇంతింత ఖర్చు పెట్టి వాళ్ళంతా ప్రజాసేవకు వస్తున్నారంటే అసలు మనం ఎంత పుణ్యం చేసుకుని ఉండాలో కదా అనుకుంటున్నారా? ఇలాంటి వాళ్లు మనకు నేతలైతే దేశం ఎప్పుడో వెలిగిపోయేది. కానీ దశాబ్దాలుగా మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉండిపోయింది. మరి ఇంత కష్టపడి ప్రజాప్రతినిధులైన వాళ్ళంతా ఏం చేస్తున్నట్లు అనిపిస్తోందా? అయితే పార్లమెంటు సాక్షిగా నడుస్తున్న రాజకీయ వ్యాపార చరిత్ర కథ మీరే చూడండి. వ్యాపార సామ్రాజ్యాలు విస్తరించాలంటే దానికి అధికార అండదండలుండాలి. ఎక్కడికక్కడ పర్మిషన్లు క్షణాల్లో వచ్చేయాలి. తాము ఏ నిర్ణయం తీసుకున్నా, ఎవరి భూములు కబళించుకున్నా, తమ పరిశ్రమలు ఎంతమంది జీవితాల్ని మింగేస్తున్నా ఎవరూ పట్టించుకోకూడదు, పన్నెత్తి ప్రశ్నించకూడదు. అప్పుడే అక్రమాల పునాదుల మీద కోట్ల నోట్లతో సామ్రాజ్యాలు నిర్మించవచ్చు. ఓ 1,00,000 లంచమిచ్చినా సరే కోటి రూపాయలు సంపాదించుకోవచ్చు. ఇదే నేటి కాలంలో చాలా మంది వ్యాపారవేత్తల సూత్రం. ఇలా తమ వ్యాపారాల కోసం రాజకీయ నాయకుల్ని మచ్చిక చేసుకోవడం ఎప్పటినుంచో కొనసాగుతున్న తతంగమే. కానీ మన ఘనస్వామ్యం ధనస్వామ్యంగా మారిపోయిన తర్వాత బిజినెస్ మ్యాన్ల తీరులో కూడా మార్పు వచ్చింది. తమ చేతిలో ఎంత డబ్బున్నా, ఏ చిన్న అనుమతి కావాలన్నా పొలిటీషియన్ల దగ్గరకు పరిగెత్తాల్సిందే, లేకపోతే కష్టం. ఇలా వాళ్ల కాళ్లు వీళ్ల కాళ్లు పట్టుకోవాల్సిన అగత్యం తమకేంటి అనుకుంటున్నారో ఏమో, ఏకంగా తామే రాజకీయ నేతల అవతారాలెత్తేస్తున్నారు. పార్టీల నుంచి టికెట్లు కొనేయడం మొదలు పెడితే కోట్లు కుమ్మరించి ఓట్లు దండుకోవడం వరకు అంతా వీళ్ల వ్యాపారాలకు పెట్టుబడిగానే చూస్తున్నారు. ఇలా రాజకీయాల్లోకి వచ్చి ఆ పవర్తో తమ వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించుకుంటున్నారు. గెలవడానికి తాము ఖర్చు పెట్టిన కోట్లకు 100 రెట్లు దోచేసుకుంటున్నారు. తమ వ్యాపారాన్ని వదిలేసి, లేదా తమ వ్యాపారాన్ని తమ వారసులకు అప్పజెప్పేసి, లేదా ప్రొఫెషనల్ మేనేజర్స్కి అప్పజెప్పి శేష జీవితాన్ని పౌర జీవితంలో గడుపుతాం, పౌర సేవలో గడుపుతామనే ఆశతో వస్తే మనం ఖచ్చితంగా ఆహ్వానించాలి. కానీ డబ్బులు సంపాదించాక ఏదో ఎమ్మెల్యేనో ఎంపీ అయితే అది కూడా స్టేటస్ సింబల్గా ఉంటుంది, అలంకరణ ప్రాయంగా ఉంటుందని భావించేవారు కొందరు. లేదు, తమ వ్యాపారాలకు రాజకీయ అండదండలు ఉంటాయి, రాజకీయాల రక్షణ ఉంటుంది, తమ అక్రమ లావాదేవీలకు రాజకీయాల్లో ఉంటే ప్రొటెక్షన్ ఉంటుంది అని వచ్చే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. లేదు, రాజకీయాలను ఉపయోగించుకుని వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు అనేది వారు కూడా ఎక్కువ మంది అయ్యారు. అందుకే మీరు గత 20 ఏళ్లుగా తీసుకుంటే భారతదేశ చట్టసభల్లో రాజకీయ నాయకుల కన్నా వ్యాపారులు గణనీయమైన సంఖ్యలో పెరుగుతున్నారు. 1000 కోట్లు సంపాదించే బిజినెస్ ప్లాన్లు ఒకటే కాదు, చేతిలో పవర్ ఉంటే ఎన్ని కోట్లైనా సంపాదించవచ్చనే రాజనీతిని వ్యాపారవేత్తలు అర్థం చేసుకున్నట్లున్నారు. అందుకే గత కొన్ని దశాబ్దాలుగా ప్రజాసేవ చేయడానికి పెద్ద ఎత్తున బిజినెస్ టైకూన్లు పోటీ పడుతున్నారు. వాస్తవ జీవితంలో ఒక్క క్షణం కూడా తీరిక ఉండని వాళ్లు 5 ఏళ్ల పాటు ప్రజల కోసం తమ జీవితాల్ని అంకితం చేస్తామంటూ ముందుకొచ్చి నిజమైన నేతల్లా వంగి వంగి దండాలు పెడుతున్నారు. తీరా ఓట్లేసి గెలిపించేసరికి జనం గోడు వదిలేసి తమ వ్యాపారాలు చూసుకుంటున్నారు. అప్పటి వరకు అనుమతుల కోసం ఒకరిని అడగాలి, కానీ అధికారమే తమ చేతిలో ఉంటే ఇక అడిగేదెవరు? అందుకే 100 కోట్ల వ్యాపారాల్ని 1000 కోట్లకు పెంచేసుకుంటున్నారు. ప్రజాస్వామ్య ముసుగులో తమ వ్యాపారాలు చేసుకుంటూ కోట్లు కూడబెడుతున్నారు. ఈనాడు రాజకీయాలే వ్యాపారమైనవి. వ్యాపారం చేతులనే రాజకీయాలు ఉన్నాయి. బడా వ్యాపారస్తులకు రాజకీయ నాయకులు వాళ్ళ చేతి కింద మేనేజర్ల తీరు పనిచేసేటువంటి దురదృష్టకరమైన దౌర్భాగ్యమైన రోజులు వచ్చినాయి.
కాబట్టి ఏ వ్యాపారి అయినా కానీ తన లాభం కోసం చేస్తాడు కానీ ప్రజల కోసం కానీ రాజకీయాల కోసం చేయడు. రాజకీయాలు, రాజకీయ నాయకులు వ్యాపారం చేతిలో కీలుబొమ్మలై కబంధ హస్తాల్లో చిక్కుని ఉన్నారు. ఇదేదో మాట వరుసకు ఒకరిద్దరి గురించి చెప్తున్న మాటలు కావు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో లోక్సభ ఎన్నికలకు పోటీ పడ్డ వారిలో 12% మంది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లే. వీళ్లంతా తమ కలలో కృష్ణుడు కనిపించి జీవన తత్వాన్ని బోధించడంతో మార్పు చెంది ప్రజాసేవకు సిద్ధమవ్వలేదు. ఎవరి వ్యాపారాలు వాళ్లు సజావుగా నడిపించుకోవడానికి ఇలా ఒక్కసారిగా పదవి కోసం పెట్టుబడి పెట్టారు. ఇలా ఒక్కసారి రాజకీయాల్లో గెలిచిన బిజినెస్ మ్యాన్లు ఇక అక్కడి నుంచి వరుసగా అధికారంలో కొనసాగడం కూడా కామన్ అయిపోయింది. వీళ్లంతా తమ వ్యాపారాల్ని 100 కోట్ల నుంచి 1000 కోట్లకు, 1000 కోట్ల నుంచి లక్షల కోట్లకు పెంచుకుంటూ వెళ్తున్నవారే. ఇప్పుడు మన చట్టసభల్లో ఇలాంటి బిజినెస్ పొలిటీషియన్లు వేలల్లో ఉన్నారు. చట్టసభల్లో వ్యాపారులు, కాంట్రాక్టర్లు, టాప్ లెవెల్ కాంట్రాక్టర్లు, బడా కార్పొరేట్ పెద్దలు వివర వాళ్ళు పార్టీల్లో చివరి నిమిషంలో చేరుతున్నారు. సూట్ కేసులతో వస్తున్నారు. నాయకులకు సూట్ కేసులు అప్పచెప్పేస్తున్నారు. లేదా మేము 20 మంది ఎమ్మెల్యేల ఖర్చులు పెట్టుకుంటాం, 30 మంది ఎమ్మెల్యేల ఖర్చులు పెట్టుకుంటాం అంటున్నారు. డబ్బులతో ఇవాళ టికెట్ కొనేసుకుంటున్నారు. పార్లమెంట్లకు, అసెంబ్లీకి వస్తున్నారు. ఇందులో కొంతమంది అయితే అసలు పని కూడా చేయడం లేదు. కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమ వ్యాపారాల్ని నడిపించుకోవడానికి, అభివృద్ధి చేసుకోవడానికి వచ్చే ఇలాంటి బిజినెస్ పొలిటీషియన్లు జనాలకు కనిపించేది 5 ఏళ్లకు ఒకసారే. ఎన్నికల ప్రచారంలో అందరికీ అందుబాటులో ఉంటానంటూ ప్రగల్భాలు పలికే ఈ కార్పొరేట్ నేతలంతా గెలిచాక ఇక తమ సెగ్మెంట్లలో ఉంటే ఒట్టు. అప్పుడప్పుడు పార్టీల అధినేతల ఆదేశానుసారం మీడియా ముందు హల్చల్ చేయడం తప్ప జనం కోసం ఒక్కరంటే ఒక్కరు ఆలోచిస్తే ఒట్టు. స్టోరీ బోర్డులో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.